తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటి వరకు ఎవరైతే తెలంగాణలో 2016 రూపాయలు 4016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 2000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా 4000 రూపాయలు, ఇటు 4000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే విడుదల పంపిణీ భాగంగా ఫైనల్ తేదీ అనేది ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు, ఫైనల్ తేదీ ఎప్పుడు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో కూడా తిరిగి పాత పెన్షన్ డబ్బులే 2000 రూపాయలు 4000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే జమ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు, ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే అన్న వివరాలు మనమైతే ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది మహిళలకు కూడా ఏదైతే మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల డబ్బులను పంపిణీ చేస్తామని మొదటిగా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి ఏదైతే మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చెప్తుంది, 2 కొత్త పథకాల పైన ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సమాచారం దీనిపైన ఏంటో మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరైతే వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అయితే అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదిరిపోయే 2 శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఏదైతే తెలంగాణలో మరో 2 కొత్త పథకాలను రిలీజ్ చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందన్నమాట. మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగిందంట. ఇక త్వరలో అంటే రానున్నటువంటి మరో 3 నుంచి 2 నెలలలో తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్లు ఏవైతే ఇస్తామని చెప్పినటువంటి 4000 రూపాయలు 6000 రూపాయలు ఏవైతే ఉన్నాయో పెన్షన్ లబ్ధిదారులకు ఆ కొత్త పెన్షన్లు, ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలు పంపిణీ చేసే మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఇక అప్పటి నుంచే జమ చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అదే రీతిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి ఈ నెల పెన్షన్ డబ్బులను కూడా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక పలు జిల్లాలలో ఈరోజు కూడా తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.